వెదురుపాక విజయదుర్గ పీఠంలో విజయదుర్గ శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు రజత కవచ అలంకృత విజయదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు సామూహిక కుంకుమ పూజలు చేయించుకున్నారు. గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ అమ్మవారి విశిష్టతను తెలిపారు. ఆచార్య బేతవోలు రామ్ బ్రహ్మం పీఠాధిపతి గాడ్ మహిమను వివరిస్తూ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. విజయదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ అన్న ప్రసాద వితరణ గావించారు. నాకు మంచి మాటలు చెప్పాలి అని అంటే పండితులు సాధారణంగా ఉపయోగించే మాట ఏమిటంటే ఆయనకేమండి ఆయన కుంభావ సరస్వతి అట, పురుష రూపంలో ఉన్న సరస్వతి. అంతకంటే పొగట్ట ఏమీ ఉండదు, అంతకంటే చెప్పగలిగింది ఏమీ ఉండదు. ఇది సాధారణంగా వింటూ ఉంటాం. నేను చాలా మంది పండితులను అలా పరిచయం చేశాను. కానీ ఇక్కడ ఈ పీఠానికి వచ్చినప్పుడల్లా నాకు అనిపించేది, గాడ్ గారిని చూసినప్పుడల్లా కుంభావ రాజరాజేశ్వరి వారిని ఎప్పుడు నేను నమస్కారం పెట్టుకున్నా అమ్మవారు పురుష రూపంలో ఇక్కడ కూర్చుంది, అందుకని నమస్కారం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే దేవీ భాగవతం రాద్దాము అనే తలంపుతో కూర్చున్నా, ఇంకా మొదలు పెట్టలేదు, ఆలోచిస్తున్నా రాయగలమా రాయలేమా, రాయగలమా రాయలేమా. ఎందుకంటే హనుమంతుడు అంతటి వాడికి ఈ సముద్రం దాటగలనా దాటలేనా ఓ నిమిషం పస్తాయించాడు పాప. దూకమన్నాడు కదా, వెనకాల ఉన్నవాడు దూకేద్దాం అన్నాడు, దూకేశాడు. అలాగా ఏమిటి రాయాలి రాయాలి అనుకుంటున్నాం, రాయగలమా రాయలేమా అనుకుంటూ అలా కూర్చున్నాను. నా టేబుల్ మీద సంస్కృత దేవి భాగవతం పెట్టుకున్నాను, రాయటానికి నోట్స్ పెట్టుకున్నాను, కళాలు కొనుక్కుని తెచ్చి పెట్టుకున్నాను. సాత్తుగా అమ్మవారు వచ్చేసింది మా ఇంటికి. ఏమీ లేదు, వచ్చేసారు. వచ్చేసి నాకు బట్టలు పెట్టేసి తాంబూలం ఇచ్చేసి నువ్వు దేవి భాగవతం రాయి అన్నాడు ఈయన గారు. వచ్చేసి అంటే నేను ఏమనుకోవాలి, ఇప్పుడే ఇంకో ప్రత్యక్ష ప్రమాణం చూపిస్తాను మీకు. నేను వాల్మీకి రామాయణానికి ఇప్పుడు వ్యాఖ్యానం రాస్తున్నా. అది నాకు తప్ప ఎవరికి తెలియదు, ఈ మహానుభావుడికి తెలిసిపోయింది, నువ్వు రాయండి. నాకు ఆ మాట వినగానే ఇక్కడ గలవరించింది. ఓరి 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 ఎక్కడ లింకులు రా బాబు ఇవన్నీ. అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. నా మీద ఒక శాటిలైట్ నిఘా. అల్లుడు కదా, అల్లుడు ఏం చేస్తాడు, కూతుర్ని ఏం చేస్తాడో, వీడేమైపోతాడు అని అలా శాటిలైట్ నిఘా పెట్టి నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి అనేది నడిపిస్తున్నటువంటి కుంభావ రాజరాజేశ్వరి మాతకు మరొకసారి నేను నమస్కరించి